పంజాబ్ మూవీ డైరెక్టర్ విష్ణువర్ధన్. ఈయన అప్పట్లోనే బెల్లా లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పునైతే పొందడం జరిగింది. చాలా రోజుల తర్వాత పంజాబ్ సినిమా తర్వాత ఏ సినిమా కూడా ఈయన చేయలేదు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ విష్ణువర్ధన్ గారు అయితే ప్రేమిస్తావా అనే ఒక లవ్ స్టోరీతో అయితే ప్రేక్షకుల ముందుకు ఈ వారం రావడం అయితే జరిగింది. ఇక ఈ ప్రేమిస్తావా ప్రెస్ మీట్లో విష్ణువర్ధన్ గారు అయితే అప్పటి చాలా విషయాలు గుర్తు తెచ్చుకున్నారు. అందులో ఒకటి ఏంటంటే, మహేష్ బాబు గారు, విష్ణువర్ధన్ బాబు గారు వీళ్ళిద్దరూ అయితే క్లాస్మేట్స్ అట. క్లాస్మేట్సే కాదు, ఏకంగా బెంచ్ మేట్స్ అట. ఒకే బెంచ్లో ఇద్దరు కూర్చొని చదువుకోవడం కూడా జరిగిందంట అప్పట్లో. అలాంటి టైంలో మహేష్ బాబు గారు, విష్ణువర్ధన్ ఇద్దరు అయితే ఒక ఇంట్రెస్టింగ్ చిలిప్ పని అయితే చేసేవారట. అదేంటంటే, ఆ రోజుల్లోనే ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని 500 రూపాయలు పెట్టి కొనేవారట. ఈ ఐడియా వచ్చేసి మన విష్ణువర్ధన్దేనట. దానికి మహేష్ బాబు గారు కూడా సపోర్ట్ చేసేవారట. ఆయన డబ్బులు ఇస్తే విష్ణువర్ధన్ వెళ్ళి పేపర్ కొనుక్కొస్తే వీళ్ళిద్దరూ అయితే ఆ పేపర్తో ఎగ్జామ్ రాసేవారట. కాకపోతే ఎవరో ఆ ఫేక్ పేపర్స్ అమ్మడంతో విష్ణువర్ధన్ అయితే ఫెయిల్ అయిపోయేవాడట. బట్ మహేష్ బాబు గారు అయితే ఏదోలాగా గట్టెక్కేసి పాస్ అయ్యేవారట. ఈ చిలిపి పని అప్పట్లో చేసేవారు అని చెప్పేసి, ఇలాంటి చిన్న పనులు ఆయన చదువుకునే రోజుల్లో మహేష్ బాబు గారితో కలిసి చేసేవారు అని చెప్పేసి ఈయనైతే ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ట్రెండింగ్లో తీసుకొచ్చారు. ఇప్పుడు రిజర్వ్డ్గా సైలెంట్గా ఉండే మా మహేష్ అన్న అప్పట్లో మీతో కలిపి ఇలాంటి చిలిపి పనులు చేశాడా అని చెప్పేసి వాళ్ళైతే షాక్ అయితే గురయ్యారు. దీన్నైతే మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రజెంట్ నెట్ అయితే చాలా వైరల్ అయితే చేశారు. ఈ ప్రేమిస్తావా సినిమా అయితే మంచి టాక్ అయితే తెచ్చుకుంది రిలీజ్ అయిన తర్వాత. మీరెవరైనా సరే ఈ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మహేష్ బాబు గారు అమ్మలు తప్పకుండా అయితే మీరేం ఫీల్ అవుతారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.